ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మన సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది దినము చూడక గతించిపోయారు ప్రభువా, కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు ప్రభా. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈరోజు సజీవులమే మిమ్మల్ని స్తుతిస్తుండగా ప్రభా, నీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 1వ వచనం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. Psalms chapter 120 verse 1. In my distress I cried unto the Lord and he heard me. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక, ఆమేన్. మరెంతమంది ఉదయకాల సమయంలో నాకే శ్రమలు, నాకే ఇబ్బందులు, నాకే కష్టాలు, నాకే దిగులు, నాకే చింత అని బాధపడుతున్నారా అండి? బాధపడకుండా మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. మరి ఇంగ్లీష్లో ఈ వాక్యాన్ని ఒకసారి చూస్తే ఐ క్రైడ్ అన్ టు ద లార్డ్. ఏం చేయాలంట? సమస్యని కాదు చూసి ఏడ్చాల్సింది. ఎక్కడ ఏడ్చాలి తెలుసా? దేవుడి ముందర ఏడ్చాలి. మన పరిస్థితి ఎప్పుడు కూడా మరి ఎలా ఉండాలి అంటే, దేవుడికి ముందుకు వెళ్ళినప్పుడే మనం కన్నీరు కార్చేవాళ్ళుగా ఉండాలి. మనుషుల ముందునో ఇంకెవరి ముందునో కాదు. కానీ మనం ఎక్కడైనా కన్నీరు కార్చాల్సి వస్తే అది ఎక్కడ కార్చాలి? దేవుడి దగ్గర మాత్రమే కార్చాలి. ఎందుకు అంటారా? మనం వేరే చోట ఎక్కడ కార్చినా ఆ కన్నీళ్ళకి విలువ ఉండదు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కన్నీటిని ఒకసారి దేవుడి వాక్యంలో చూద్దాం. ఒకసారి మనం కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కావెలలో కనబడను కదా. ఒకసారి అక్కడ కావెలలో అని రాసిన పదాన్ని చూస్తే కింద పుస్తకము అని రాయబడి ఉంది. ఎంత అద్భుతమైన మాట చూస్తున్నాం కదండి. మనం కార్చే కన్నీళ్ళని దేవుడు ఎక్కడ ఉంచుతాడంట? ఆయన ఒక బుడ్డిలో దాచిపెడతాడంట. అంతేకాకుండా మనం కార్చిన ప్రతి కన్నీటిని కూడా ఆయన పుస్తకంలో కనబడతాయంట. అంటే మనం చేసే ప్రతి ప్రార్థనని ఆయన నోట్ డౌన్ చేసుకుంటానని అర్థం కదండి. మనం కారుస్తున్న కన్నీళ్ళన్నీ కూడా మన కోసం ఉంచబడినటువంటి ఆ యొక్క బుడ్డిలో పడుతున్నాయి మన కన్నీళ్ళు అంటే. అలాగే మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా మళ్ళీ అవి కనబడుతున్నాయంట దేవుడి సన్నిధిలో. అంటే ఆ పుస్తకంలో మనం రాసి పెడితే ఏ విధంగా కనపడతాయి? దేవునికి కనపడతాయి అని చెప్పి మనం దేవుడి మాటల్లోనే చూస్తున్నాం. మరి ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో ఏడ్చాడా? లేకపోతే మనుషుల ముందర ఏడుస్తున్నారా? మనుషుల ముందర ఏడ్చినారనుకోండి, మీ కన్నీటికి విలువే ఉండదు. మీ బాధలకి వాల్యూవే ఉండదు. అంతే కదండీ! మనం ఎవరి ముందరన్నా పోయి ఏడ్చినాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఇంకా తక్కువగా చూడడమో, లేకపోతే వీళ్ళకి ఏదో అవసరం ఉంది అని చెప్పేసి మనల్ని పక్కకి నెట్టేసేయడమో. ఎందుకంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటే మరి అవసరానికి వాడుకుంటారు, అవసరం లేకపోతే పక్కకు పెట్టేస్తారు. కానీ దేవుడు అలా కాదండి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మన పరమ తండ్రి. మనం ఎంత తప్పులు చేసి వచ్చినా ఆయన మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు. మనము ఎంతగా మరి నష్టపోయి తర్వాత మన జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తే కూడా అవన్నీ ఆయనే తిరిగిస్తాడు. కాబట్టి మనుషులైతే ఆ విధంగా కాదు. దేవుడు మాత్రమే ఆ విధంగా చేయటానికి శక్తివంతుడు. అందుకనే మరి బైబిల్‌లో మధ్య వచ్చినటువంటి కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మరి మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వాక్యాన్ని మనం చూస్తాము. కాబట్టి మనం మనుషుల్ని నమ్ముకొనక దేవుడిని నమ్ముకోవడం నేర్చుకోవాలండి. ఈరోజు నీకు బాధ వచ్చిందా? నీకు కష్టం వచ్చిందా? నువ్వు మనుషులకు కాదు 10 మందికి ఫోన్లు చేసి చెప్పేసి ఏడ్చేస్తా అంటావు. మరి దానివల్ల నీకేమన్నా వచ్చిందా అంటే ఏమి రాదు. అంతే కదండీ! ఏదో కొంచెం 2 మాటలు ఓదార్పు, ఆ కొంచెం సేపు మాట్లాడినప్పుడు మాత్రము నీకు ప్రశాంతత ఉండొచ్చేమో అది గూడా. లేకపోతే ఇంకా కొన్ని వాళ్ళేమన్నా ఇంకలాగా మాట్లాడితే దానికి గూడా నువ్వు బాధపడి ఉండొచ్చు. కానీ అదే 10 మందితో మాట్లాడే కంటే పరమ దేవుడి దగ్గరికి మనం వచ్చి 10 నిమిషాలు ప్రార్థన చేసినామనుకోండి, మన మనసు తేలికైపోతుంది. అంతేకాకుండా మనం కార్చే కన్నీరుని దేవుడు భద్రపరుస్తాడు. అంతేకాకుండా ఆయన నోట్ డౌన్ గూడా చేసుకుంటాడు. అవన్నీ కూడా ఆయనకు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి దృష్టిలో నోటెడ్ కావాలనుకుంటున్నావో, మనుషుల దృష్టిలో నోటెడ్ కావాలనుకుంటున్నావో నీవే డిసైడ్ చేసుకో. కాబట్టి ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, నీకు బాధ, వేదన అన్నీ ఉన్నాయి అంటే నువ్వేం చేయాలి? దేవుడికి మొరపెట్టాలి.
దేవుడి సన్నిధిలో నువ్వు కేక వేయాలి. నన్ను రక్షించు ప్రభువా, నాకు సహాయం చెయ్యి ప్రభువా, నువ్వు దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. నువ్వు దేవుడి సన్నిధిలో కేక వేసినప్పుడు మాత్రమే దేవుడి దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందుకుంటావు. దేవుడి సన్నిధిలో మాత్రమే ఏడ్చినప్పుడే నీ జీవితంలో నువ్వు అద్భుతాల్ని చూడగలుగుతావు. ఎప్పుడైతే మన జీవితంలో మనకు కలిగినటువంటి శ్రమను బట్టి, మనకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి, మనకు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి, మనకు కలిగినటువంటి మన నష్టాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, వ్యాధిని బట్టి, వేదనను బట్టి దేవుడి సన్నిధిలో మనం మొరపెడతామో, దేవుడి సన్నిధిలో మనం ప్రార్థిస్తామో, ఆ శ్రమల్లో మనం చేసినటువంటి మొర, ఆ శ్రమల్లో మనం పడినటువంటి వేదన, కార్చినటువంటి కన్నీరు దేవుడు మరి యొక్క కొలతలో ఎప్పుడు ఉంటాయి. అంతేకాకుండా తప్పకుండా ఆయన మనకేమి ఇస్తాడంట, ఉత్తరం ఇస్తాడు. అంటే మన ప్రార్థనకి తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, జవాబిస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నావు కదా, నీకు బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి నిన్ను నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు మన పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించే దేవుడు. మన యొక్క ప్రార్థనలకి జవాబిచ్చేటువంటి దేవుడు. మరి భూమి మీద చేస్తున్నటువంటి ఏ ప్రార్థన కూడా అన్ఆన్సర్డ్ ప్రేయర్గా ఎప్పుడు మిగలవండి. అంటే జవాబు లేనటువంటి ప్రార్థనలుగా మన ప్రార్థనలు ఎప్పుడు మిగలవు. ప్రతి దానికి జవాబు ఉంటుంది దేవుడి సన్నిధిలో. దేవుడు ఇస్తాడే. అయితే అది ఎలా ఇస్తాడు అది అనేది మనకు తెలియదు. కొన్నిసార్లు చెప్తున్నాం కదా, ఎస్ ఇస్తాడు, కొన్నిసార్లు నో ఇస్తాడు, కొన్నిసార్లు వెయిట్ చేయమని చెప్తాడు. అయితే వీటన్నిటికీ కూడా మనం రెడీగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఎస్ కోసమే ఎదురు చూడకూడదు. దేవుడు నో అంటున్నాడు అంటే మనం ఆలోచించాలి. దేవుడు ఊరికనే నో అన్నాడు కదా. మనం పిల్లలు కూడా ఏదైనా అడిగితే ఊరికనే నో అంటామా? ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉన్నప్పుడే, ఏదన్నా మరి ఖచ్చితంగా ఇది అవసరం లేదు అన్నప్పుడు మాత్రమే నో అంటాం. లేకపోతే టైం బట్టి, పరిస్థితులు బట్టి అది అవసరమైనప్పుడు నీకు ఇస్తాం, వెయిట్ చేయని కూడా మనం చెప్తాం. కాబట్టి దేవుడు కూడా ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఇంకా టైం రాలేదేమో, కాబట్టి నువ్వు వెయిట్ చేయ అంటున్నాడేమో. లేకపోతే నేను ఇస్తాను, నువ్వు బాధపడొద్దు అంటున్నాడేమో. లేకపోతే నో, నేను ఇవ్వను, నువ్వు దీనికోసం ప్రార్థించని చెప్తున్నాడేమో. మరి ఏం చెప్తున్నాడో అది నీకు దేవుడికి మాత్రమే తెలుసు. ఇలా అన్నామంటే కొంతమంది అంటారు, నాకేం తెలుసండి, దేవుడు నాకేం చెప్పట్లేదు, దేవుడు నాతో ఏం మాట్లాడట్లేదు అంటారు. దేవుడు నీతో ఏం మాట్లాడట్లేదు అంటే నువ్వు బైబిల్ చదవట్లేదు, అంతే కదా. నువ్వు బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో ఏం మాట్లాడట్లేదు అంటే నువ్వు వాక్యం వినట్లేదు. నువ్వు వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మరి నువ్వు అవేమీ దేవుడి స్వరాన్ని వినలేకపోతున్నావు అంటే నువ్వు ఈ పనులు ఏవి చెయ్యట్లేదు. కాబట్టి ఈ రోజు నుంచైనా దేవుడి సన్నిధిలో ప్రార్థించడం మొదటిగా మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అని ఇర్మియా 33:3లో దేవుడు వాగ్దానం చేశాడండి. మరి అది దేవుడు ఫోన్ నెంబర్ అని కూడా చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా మనం ఈ ప్రామిస్ని పట్టుకొని, ప్రభా నువ్వు నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను అన్నావు కదా, నా పరిస్థితి ఇది, నాకు సహాయం చేయ, నువ్వు మొరపెట్టగలిగితే, నువ్వు ప్రతి వాగ్దానాన్ని దేవుడి సన్నిధిలో ఎత్తుకొని ప్రార్థన చేయగలిగితేనండి, ప్రతిదీ నువ్వు క్లెయిమ్ చేసుకుంటే తప్పకుండా వాగ్దానం నెరవేర్పు చూస్తారు. బైబిల్లో ప్రతి వాగ్దానం క్రీస్తులో అవునన్నట్లుగానే ఉన్నాయంట. అంటే అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. దేవుడు ఆల్రెడీ మనకి చక్కులు ఇచ్చేశాడు. జస్ట్ మనం ఏం చేయాలి, బ్యాంక్లోకి వెళ్ళి దాన్ని డబ్బుగా తీసుకోవాలి. అంతేగాని మనం అలానే పెట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది, మన జీవితంలో ఏమైనా వస్తుంది ఆశీర్వాదం? ఏమి రాదు. అలాగే దేవుడిచ్చిన ప్రామిసెస్ని ఊరిని చదువుకుంటూ కూర్చోవడం వల్ల ఏం రాదు. దాన్ని మన జీవితంలో నెరవేర్చబడ్డానికి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ యొక్క వాగ్దానం అనేది మన జీవితంలో స్థిరపరచబడ్డానికి మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో మొరపెట్టడము, ప్రార్థించడము అనేది దేవుడి బిడ్డలుగా మనకు ఎంతో క్షేమాన్ని ఇస్తుంది. అలాగే మనం ఉన్న పరిస్థితుల్ని, మనం ఉన్నటువంటి మరి అనుకూలం కాకుండా ప్రతికూలంగా ఏవైతే నీకు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు అనుకూలంగా మారుస్తాడు. ఇంకెన్ని రోజులు అలానే దిగులు పడుతూ బాధపడుతూ కూర్చోక, నువ్వు మనుషుల దగ్గర పోయి ఏడ్చక, మనుషులతో మరి చెప్పుకుంటూ కన్నీరు కారుస్తూ టైంపాస్ చేసే కంటే కూడా నువ్వు దేవుడి దగ్గరికి రా. ఈరోజు నీ సమస్య ఏదైతే ఉందో, నీ శ్రమ ఏదైతే ఉందో, నీ దుఃఖం ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ వేదన ఏదైతే ఉందో దేవుడి సన్నిధిలో చెప్పు. దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చు. ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేసుకుంటాడు దేవుడు, నువ్వు చెప్పేవన్నీ కూడా. కాబట్టి కన్నీటితో మరి మన యొక్క ముఖాలు కడుక్కోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. కన్నీటితో కడగబడినటువంటి ముఖాలంటే దేవుడికి చాలా ఇష్టం. అంటే అది విరిగి నలిగిన ప్రార్థన కాబట్టి, విరిగి నలిగిన మనసులు దేవుడికి ఇష్టమైనటువంటి బలి అని దేవుడి మరి వాక్యంలో చూస్తాం. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే గొప్ప అద్భుతాలు, విజయాలు మన జీవితంలో పొందుకుంటాం. కాబట్టి గొప్ప వాగ్దానము ఈరోజు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నారు. కాబట్టి మనం కూడా దేవుడి సన్నిధిలో మొరపెడదాము. దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి జవాబుల్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి.
నీ సన్నిధిలో మేము మొరపెట్టడానికి, నీ సన్నిధిలో కన్నీరు కార్చడానికి మాకు నేర్పించండి. మనుషుల్ని నమ్మకొనక, లోకంలో ఉన్న వాటిని చూడక, నీ వైపు చూస్తూ నిరంతరం నీ సన్నిధిలో మొరపెట్టుకొని అద్భుతమాలని ఆశ్చర్యకార్యం మా జీవితాల్లో రిసీవ్ చేసుకునే విధంగా ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు శక్తివంతమైన నామంలోని ప్రార్థించి స్తుతించి దినమనస్తో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.